గత 65 సంవత్సరాలుగా కాంగ్రెస్ మనల్ని మభ్యపెడుతూనే ఉంది. హిందూ సమాజాన్ని సర్వనాశనం చేస్తూనే ఉంది. ముఖ్యంగా భౌగోళికంగా కూడా ఈరోజు పీఓకే సమస్య, కశ్మీర్ సమస్య, అలాగే చైనా భూభాగం విషయంలో ఎంతో సమస్య, అరుణాచలం ఒక సమస్య. ఇది కాకుండా మన భూభాగాన్ని 38,000 స్క్వేర్ కిలోమీటర్లు తీసుకున్నటువంటి చైనా ఇంకా ఆ పక్కన ఉన్నటువంటి భూభాగాన్ని మొత్తం లాగేసుకుంది గత 65 సంవత్సరాలుగా. మోదీ గారు ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఈ బార్డర్లో వాళ్ళ యొక్క ఆక్రమణలు తగ్గాయి. మనం కూడా ప్రతిఘటించడం మొదలుపెట్టాం. మరి పీఓకే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈరోజు ఎంత సమస్య? అదే మన చేతిలో ఉంటే, మరి 38,000 స్క్వేర్ కిలోమీటర్లు మన చేతిలో ఉంటే, 370 అమలు అవ్వకుండా ఉంటే ఈరోజు కాశ్మీర్ ఏ విధంగా ఉండేది? ఈ గత 6 సంవత్సరాలుగా ఇంత అభివృద్ధి చెందుతున్నప్పుడు అదే 65 సంవత్సరాలుగా కాశ్మీర్ మన చేతిలో ఉంటే ఈరోజు ఒక స్విట్జర్లాండ్లో ఉండేది కదా. ఎంత టూరిజం పెరిగేది? టూరిజం వల్ల మనకి 1,000 కోట్లు, 2,000 కోట్లు, 10,000 కోట్లు సంవత్సరానికి రావాల్సింది పోయి మళ్ళీ మనమే తిరిగి 1,000 కోట్ల రూపాయలు అక్కడ భద్రత కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పరిపాలనలో. ఎందుకు 2013 నుంచి కూడా చాలామందికి తెలియకపోవచ్చేమో, కానీ ఈరోజు కాంగ్రెస్ ఇలాంటివి చేసిందంటే మీరు నమ్మరు. ఒక చరిత్ర వక్రీకరించిందంటే నమ్మరు. కాంగ్రెస్ ఇంత భూభాగాన్ని కోల్పోయేలా చేసిందంటే మీరు నమ్మకపోవచ్చు. చాలామందికి తెలుసు దాని యొక్క విధి విధానాలు. కానీ ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూడండి. ప్రత్యక్షంగా ఈరోజు తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా. మరి ఈరోజు కాంగ్రెస్ కర్ణాటకలో ఏం చేసింది? ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒక బిల్లు పాస్ అయింది. ఏంటంటే కాంట్రాక్టుల్లో ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఇవ్వాలి. కాంట్రాక్ట్లు అంటే ఉదాహరణకి ఈరోజు ఒక 10,000 కోట్లు ఈ నెల, 3 నెలలు, 4 నెలలు ఒక 10,000 కోట్ల కాంట్రాక్ట్లు వచ్చాయి అనుకోండి. అందులో 400 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి. అంటే 4%. 400 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ముస్లింలకు ఇవ్వాలి. అంటే ఒక సంవత్సరానికి దాదాపు ఒక 30,000 కాంట్రాక్టులు, లేకపోతే ఒక 50,000 కోట్ల కాంట్రాక్టులు జరిగితే ఇంచుమించు వీళ్ళకే 1800 కోట్ల రూపాయలు అంటే ఇవ్వాల్సి ఉంటుందంటే ఎంత దారుణమో మీరు ఆలోచించండి. ఒక 10,000 కోట్ల రూపాయలకి 400 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చేయాలి. నువ్వేమైనా చేసుకో, నువ్వు ఇంకా ఆపడానికి లేదు. ఆ బిల్లు ఈరోజు పాస్ అయింది కర్ణాటక అసెంబ్లీలో. ఇక్కడ హనీ ట్రాప్ వచ్చేసి అక్కడ ప్రధాన సమస్య అయినప్పుడు దాదాపు 48 మంది హనీ ట్రాప్లో చిక్కుకున్నారు. అందులో జాతీయ నాయకులు కూడా ఉన్నారు, బీజేపీకి చెందినటువంటి నాయకులు ఉన్నారు, కాంగ్రెస్కి చెందినటువంటి నాయకులు ఉన్నారు, జేడీఎస్కి చెందినటువంటి నాయకులు కూడా ఉన్నారు అని ఆరోపణలు వచ్చినప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేలు ఉన్నా సరే, మీ ఎమ్మెల్యేలు ఉన్నా సరే, ఈ హనీ ట్రాప్ విషయంలో మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని స్పీకర్ పోడియం ముందు ధర్నాలు చేసి వాళ్ళ యొక్క నిరసన తెలిపితే, వీళ్ళేమొచ్చేసి ఈ యొక్క మత రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చి దాన్ని సైడ్ చేయాలని చూశారు. కాంగ్రెస్, సిద్ధరామయ్య గారి ప్రభుత్వం ఈరోజు కర్ణాటకలో ఏం చేసిందంటే ఆ యొక్క హనీ ట్రాప్ విషయాన్ని పక్కన పెట్టి ఈ ముస్లిం ముసాయిదా బిల్లుని తీసుకొచ్చింది. రిజర్వేషన్ బిల్ అంట. అదేంటో ఎక్కడ లేనటువంటి కొత్త బిల్లులని ఇక్కడికే వస్తాయి. ఇప్పటికే ఈ దేశం సర్వనాశనం అయిపోయిందిరా బాబు అంటే వీళ్ళు మళ్ళీ కొత్తగా వాళ్ళకి పదవులు, అధికారాలు, చేతికి గంటరగొడ్డలు ఇస్తున్నారంటే ఈరోజు మీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు గత 11 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఇన్ని చేసింది. గత 13 సంవత్సరాల క్రితం అంటే 2013 వరకు కాంగ్రెస్ ఎన్ని చండాలమైనటువంటి పనులు చేసిందో మనం చూసాం. ఒక వర్డ్ కావచ్చు, పీఓకే కావచ్చు, 370 కశ్మీర్ కావచ్చు, చైనా భూభాగం కావచ్చు, చైనా బార్డర్ విషయం కావచ్చు, మన చరిత్ర కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వడం కావచ్చు, పాకిస్తాన్ నుంచి దొంగ నోట్లు ఇక్కడికి రావడం కావచ్చు, సరైనటువంటి విద్యా వ్యవస్థలు సృష్టించకపోవడం కావచ్చు, మనల్ని సెక్యులర్లుగా మార్చడం కావచ్చు, అవినీతితో కూరుకుపోవడం కావచ్చు. ఇన్ని దారుణాలు చేసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? అయినా సరే 3 రాష్ట్రాలు ఆ పార్టీకి ఇచ్చారు. మీరు అసలైనటువంటి రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ పక్కన పెట్టండి. మీకు విషయం తెలుసా? మొన్న హర్యానా, జమ్మూ కాశ్మీర్, అలాగే మహారాష్ట్ర, ఢిల్లీ జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో
ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానాలో విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టారు. తెలంగాణ, బెంగళూరు నుండి వెళ్ళినటువంటి, హైదరాబాదు, బెంగళూరు నుండి వెళ్ళినటువంటి సొమ్మే అక్కడ ఖర్చు పెట్టి అక్కడ ఒక ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సరే, అది పక్కన పెట్టండి. ఈరోజు ఈ బిల్లు గురించి మీకు తెలుసో లేదో 4% రిజర్వేషన్లు కాంట్రాక్టులు ఇవ్వాలంట ముస్లింలకి. అంటే ఏంటిది? ముస్లింలకి ఎంత ఇవ్వాలి, హిందువులకి ఎంత ఇవ్వాలి, కశ్మీర్ లేకపోతే క్రిస్టియన్స్కి ఎంత ఇవ్వాలి? అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి 4% ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఎలా చేసినా సరే సంకనాక్కుంటూ దాన్ని ఆమోదించాల్సిందే. ఆ కాంట్రాక్ట్లో వాళ్ళు నాసిరకంగా చేసినా అడిగినవాడు లేడు, మంచి క్వాలిటీతో చేసినా అడిగేవాడు లేడు. క్వాలిటీతో చేయరు. ఇక నువ్వు రిజర్వేషన్ అనే తర్వాత రిజర్వేషనే, నువ్వు ఎలా చేసినా 4% ఇవ్వాల్సిందే. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలందరూ దాన్ని ప్రతిఘటించారు. దాన్ని ప్రతిఘటిస్తే ఈరోజు 18 మంది ఎమ్మెల్యేల పైన వేటేసింది కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీలో. వాళ్ళపై వేటేయడమే కాకుండా మార్షల్ చేత వాళ్ళని వీడ్చి బయటికి తీసుకెళ్ళిపోయారు. 6 నెలల పాటు వాళ్ళకి ఈరోజు వేటేశారు, సస్పెన్స్ వేట. ఏ దేశంలో ఉన్నాం మనం? ఇంకా ఎలా తయారవుతుందో చూడండి. ఇదే సిద్ధరామయ్య నాకు మళ్ళీ జన్మ అంటుంటే వాళ్ళలా పుట్టాలి అన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేయడంలో తప్పేం లేదు. రన్యారావు కేసు ఏమైంది? రన్యారావు కేసు దాని వెనకాల కూడా, ఆ కేసు వెనకాల కూడా వీళ్ళకి సంబంధించినటువంటి నాయకులే ఉన్నారు. మరి ఈరోజు హనీ ట్రాప్ 48 మంది హనీ ట్రాప్లో బీజేపీ నాయకులు కూడా ఉన్నారన్నారు కదా. మరి అదే బీజేపీ నాయకులు కూడా మా వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకు కూడా కఠినమైనటువంటి శిక్షలు విధించండి చట్ట ప్రకారం. కానీ దాని యొక్క విచారణ అయితే చేయండి, దానిపైన వెంటనే విచారణ జరిపించండి. హనీ ట్రాప్లో ఉంది అని చెప్తుంటే దీన్ని సైడ్కి తీసుకెళ్ళడానికి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్ ఏంటంటే, ఇది నెక్స్ట్ మంత్లో ఎప్పుడో రావాల్సినటువంటి బిల్ ఇప్పుడు తీసుకొచ్చేసి దీన్ని ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్ కాంట్రాక్ట్లో 4% వచ్చే విధంగా వీళ్ళకైతే ఈ బిల్ అయితే పాస్ చేశారు. మరి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఎలాంటి పరిస్థితులకి మనం వెళ్ళిపోతామో ఇక మీరే ఆలోచించుకోండి. పరిస్థితులు ఎలా మారుతున్నాయో మీరే ఆలోచించుకోండి. కర్ణాటక ఎటువైపు వెళ్తుందో మీరే చూడండి. గతసారి డబుల్ ఇంజిన్ సర్కిల్లో కర్ణాటక ఏ విధంగా అభివృద్ధి చెందిందో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియదా? ఎందుకు మరి కాంగ్రెస్కి ఇచ్చారు? ఇప్పటికైనా బుద్ధి రావాలి కదా. ఎంతమంది ఊచకోతకు గురవుతున్నారు. పాకిస్తాన్ జెండాలు ఉన్నాయండి అక్కడ, పాకిస్తాన్ జెండాలు ఉన్నాయి అక్కడ. మన పాకిస్తాన్ జెండాలు ఒక 10-15 కిలోమీటర్ల దూరం వరకు కట్టారు, అడిగేవాడు లేడు. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక రాయిచోటు లాంటి సమస్యలు జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ సపోర్ట్ చేసిన బీజేపీ కూడా ఉన్నా సరే ఏమీ లేదు, మనకి జరిగింది ఏమీ లేదు. ఇక్కడ మళ్ళీ ఈయనేమొచ్చేసి ఇక్కడ ఒక 40 కోట్లు ఎన్నో వీళ్ళకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. మన సొమ్ము వీళ్ళకి ఇచ్చే హక్కు ఎవడిచ్చాడు? మన సొమ్ము ఇది. పన్నులు కట్టేదానికి రిజర్వేషన్లు ఏంటి? కాంట్రాక్టుల విషయంలో రిజర్వేషన్ ఏంటి? ఒక విద్య వ్యవస్థలోనో లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని సర్వనాశనం చేశారు కదా. మళ్ళీ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ ఏంటండి? ఎవరికైనా సరే, ముస్లింలకు కావచ్చు, హిందువులకు కావచ్చు, క్రిస్టియన్స్కి కావచ్చు, ఈ మత ప్రాతిపదికన కాంట్రాక్టుల రిజర్వేషన్ ఏంటి? ఎవరైతే కరెక్ట్గా చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వండి, ఎవరైతే నీతి నిజాయితీగా చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వండి, ఎవరైతే నాణ్యమైనటువంటి కాంట్రాక్టులు చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వండి. రిజర్వేషన్లు ఏంటి? కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్. ఈ దేశాన్ని ఏ వైపు తీసుకెళ్తున్నారండి మీరు? ఆలోచించండి, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు 2013 వరకు కాంగ్రెస్ ఇది చేసింది అది చేసిందని నాలాంటోడు నెత్తిన కొట్టుకుంటే మీరు వినరు, కొన్ని అబద్ధాలు ఏమనుకుంటారు కదా. మరి ఈరోజు కాంగ్రెస్ ఒక రాష్ట్రంలో ఉంది కదా, కర్ణాటకలో, తెలంగాణలో ఉంది కదా, హిమాచల్ ప్రదేశ్లో ఉంది కదా. కర్ణాటక ఎంత దారుణంగా ఉందో చూడండి. కర్ణాటకలో మీరు ఈ యొక్క విధి విధానాలు చూస్తే మీకు అర్థమవుతుంది కదా. అంటే దేశం మొత్తం వస్తే ఎలా ఉంటుంది? ఇదే రాహుల్ గాంధీ గారు జై శ్రీరామ్ అనండి ఎంతవరకు అంటారో, భారత్ మాతకి జై అనండి ఎంతవరకు అంటారో, ఏదో ఒక రోజు మీరు పస్తులుండి చచ్చిపోయే రోజులు వస్తాయి అన్నాడు. మరి అదే అఖిలేష్ యాదవ్ మేము కూటమి కనుక అధికారంలోకి వస్తే అయోధ్య రాముడి మందిరానికి తాళం వేస్తామంటే అక్కడికక్కడే చెప్పులు పడ్డాయి. కాబట్టి వీళ్ళు ఒక మనస్తత్వాలు ఏంటో మీరు చూసుకోండి. రాష్ట్రాలు ఈ మూడు రాష్ట్రాలు విధి విధానాలు చూడండి, వారి యొక్క మాటలు వినండి, మీకే అర్థమైపోతుంది. ఇంకా ఇందులో మనం చూసుకోవాల్సింది ఏం లేదు. ఇది పరిస్థితి. అసలు వీళ్ళ యొక్క విధానాలు చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇంకా కొత్త విషయాలు అయితే మీకు చెప్తాను. ఇంకా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ని. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఎంతమందికి వీలైతే అంతమందికి చేరే విధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టి ఈ యొక్క ఛానల్ని ప్రోత్సహించండి.
జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.